ఏమండోయ్ మేడం గారు, రోజు ఇడ్లీ దోశ తిని బోర్ కొడుతుంది. హెల్దీగా ఏదైనా వెయిట్ లాస్ స్మూతీ చేసిస్తావా? ఖచ్చితంగా చేసిస్తాను మాస్టర్ గారు. 2 నిమిషాల్లో హెల్దీ వెయిట్ లాస్ స్మూతీ ఏ విధంగా చేయాలో చాలా సింపుల్గా చూపిస్తాను రండి. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ల ఓట్స్ పోసుకొని తగినన్ని వాటర్ పోసుకొని ఒక 15 నిమిషాల పాటు ఈ ఓట్స్ నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 6 బాదం అలాగే 6 జీడిపప్పు వేసుకొని ఇవన్నీ మునిగేంత వరకు వాటర్ పోసుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి. చూడండి, రాత్రంతా నానబెట్టుకున్నాక బాదం ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పొట్టు సపరేట్ చేసి పెట్టుకోవాలి. ఇదే విధంగా మిగిలిన బాదం మీద ఉన్న పొట్టంతా సపరేట్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత ఓట్స్ చూపిస్తున్నాను, చూడండి ఎంత చక్కగా నానిపోయాయో. ఇప్పుడు ఈ ఓట్స్ తీసుకొని ఒక జ్యూసర్ జార్లో వేసుకోవాలి. అలాగే మనం పొట్టు తీసి పక్కన పెట్టుకున్న కాజు, బాదం, స్వీట్నెస్ కోసం 2 బనానా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ అవిసె గింజలు, ఒక చిన్న దాల్చిన చెక్క, తగినన్ని వాటర్ పోసుకొని ఇవన్నీ ఒకసారి చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, మీకు బ్లెండ్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను. స్మూతీ టెక్చర్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పైన గార్నిష్ కోసం కొన్ని అవిసె గింజలు అలాగే కొన్ని గుమ్మడి గింజలు వేసుకొని తాగితే మధ్యాహ్నం వరకు అస్సలు ఆకలి వేయదు. మరి మీరు కూడా ఈ హెల్దీ స్మూతీ ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.